నా జీవితంలో చాలా విషయాలు నా పిల్లలతో నేను వ్యవహరించే విధానాన్ని బట్టి నేను తెలుసుకున్నాను దేవుడి గురించి. దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తుంటాడు, దేవుడు ఏ విధంగా మన గురించి ఆలోచిస్తాడు అనేది మా పిల్లలతో నేను మాట్లాడే ధోరణిలో నాకు అర్థమైంది. ఎట్లా అంటారేమో, పిల్లలు మనం ఏదైనా ఇక్కడ కూర్చోవద్దు, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు, ఇది చెయ్యొద్దు అని అన్నప్పుడు ఓ ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న చెప్తారు? అదే ఎందుకు? చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకి జవాబు ఉండదు మన దగ్గర, కానీ అది తెలుసు మనం అది మంచిది అని, కానీ జవాబు చెప్పలేం. ఒక పండితుడు ఏమన్నాడంటే, శాస్త్రీయ పండితుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్పలేమంటాడు. ఉదాహరణ చెప్తాను, కొంచెం చదువున్నా కూడా అర్థమవుతుంది. ఒక రాయి పైకి ఇసిరామనుకోండి, అదేమవుతుంది? ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. అక్కడ దాకా చెప్పుద్ది శాస్త్రం. ఏమనంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కింద పడుతుంది రాయి అని. కానీ ఏ శాస్త్రవేత్త అయినా భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది అంటే జవాబు చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు అనే దానికి జవాబు లేదు. సరే, మా పిల్లల దగ్గర నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, మా పెద్ద పాప 2.5 సంవత్సరాలు అప్పుడు మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్కి వెళ్ళింది. అది వెళ్తే అది వెళ్ళిన వారం రోజులకి ఇంటికి వచ్చి, పప్ప నీకు ఒకటి చెప్తా అన్నది. అంటే చెప్పు అన్నాను. అంటే అది నేర్చుకున్నటువంటి పద్యం అది చెప్తుంది అన్నమాట. ఏంటంటే ఆ పద్యం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఓ మై టెల్ మీ వై బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే తెలుగులో, మమ్మీ ఆకాశంలో పక్షి ఎగురుతుంది, ఎందుకు ఎగురుతుందో చెప్పు అని. దానికి ఎవడన్నా జవాబు చెప్తాడా? చెప్పడు. కానీ అది నేర్చుకొని వచ్చి చాలా విషయం నేర్చుకున్నామని చాలా ఆనందపడిపోయింది. కానీ ఇంతకీ అది నేర్చుకుంది ఏంటి తెలుసా? ప్రశ్న అడగటం. మా చిన్న అమ్మాయి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది స్కూల్కి వెళ్ళింది. అది స్కూల్కి వెళ్ళి 10 రోజుల తర్వాత అది కూడా వచ్చి, పప్ప నేను ఒక పద్యం నేర్చుకున్నా చెప్తా అన్నది. అది నేర్చుకున్న తొలి పద్యం అది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే, మిణుకుమంటూ ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది. నక్షత్రమా, కిందకు పడిపోకుండా అక్కడే ఎందుకున్నావు అంటే అది ఏం చెప్పుద్ది? అది చెప్పలేదు. అది నేర్చుకొచ్చింది. అది కూడా ప్రశ్నే, ఎందుకు అని. ఎందుకు అనే ప్రశ్నకు జవాబులు చాలా సందర్భాల్లో లేవు. అయితే ఈ 2 సంఘటనలు మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎందుకు అనే ప్రశ్నకి కొన్ని సందర్భాల్లో జవాబు దొరకదేమో. కాలాలు మారిపోతున్నాయి. ఎందుకు అంటే ఏమైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకనంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, చలి ఎప్పుడు దాకా ఉండాలంటే శివరాత్రి దాకా ఉండాలి. శివ అనుకుంటూ చలి వెళ్ళిపోవాలంట. అది మన నానుడి. కానీ శివరాత్రికి ముందే ఒక్కబోసేస్తుంది. అందుకే ఇసురుకుంటున్నారు కదా మీరు, అవునా కదా? మరి ఎందుకని కాలం మారింది అంటే ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్తారా? లేదు కదా. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? అది కూడా మంచిదా? కాదు. చాలా చెడ్డ మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో యథార్థత అనేది లేదు. ఈ లోకంలో భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు అనే దానికి జవాబు లేనే లేదు. అయితే ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఆ ప్రవక్త తాను ఎందుకు అని దేవుణ్ణి 2 సార్లు అడిగాడు. 2 సార్లు దేవుణ్ణే ప్రశ్నించాడు. ఎందుకు అని ప్రశ్నించాడు. దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి ఆయన నోరు మూసుకోవటమే కాదు, కొద్దిసేపు నాకు నోరు తెరిచి పాడాడు. ముందు నోరు మూసుకున్నాడు, ఆ తర్వాత నోరు తెరిచి పాడాడు. ఆ పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే అది ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అంటే, మన స్వామి అనేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఆయన బైబిల్ పంచి పెడుతున్నారని కొట్టారు. బాగా
కొడితే చావు బతుకుల్లో ఆయన ఆసుపత్రిలో పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా కూడా గొడవ చేశారు, హడావుడి చేశారు. మొత్తానికి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్యన అలాగే కొనసాగుతున్నాడు. దేవుడు అతన్ని స్వస్థపరచాలని, బయటికి తీసుకురావాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వినే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ధర్నాలకు వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. గొడవ చేయకూడదా? క్రైస్తవుడిగా చేయకూడదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా? క్రైస్తవుడిగా అడగకూడదు. నేను అడుగుతా అంటే అడుగు, కానీ నువ్వు క్రైస్తవుడు అవ్వవు. అది విషయం పక్కా. ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట. ఏమాత్రం ఇంత కూడా తేడా లేదు. నేను వెళ్తా అంటే వెళ్ళు, నేనేమంటాను, ఎవడొద్దు అంటాడు, పో. కానీ నేను క్రైస్తవుణ్ణి వెళ్తా అంటే కుదరదు. క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు. క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇయ్యి, లేకపోతే మాకున్న కష్టాలు ఇయ్యి అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి, మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా? పై నాయకుల దగ్గర. ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో, ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, నెబుకద్నెజరు రాజు, ఆయన రాజు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే విగ్రహానికి దండం పెట్టు అన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. దానియేలు, అయ్యా ఏమన్నా సార్ ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అంతే. పౌలు, పేతురు, శీల, యోహాను, యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళా? ప్రార్థన చేశారు, అంతే. బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా? ఆ నోట్ల మట్టెయ్యా అని లేపేయి అని ప్రార్థన చేశాడా? లేదు. వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు. మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు. మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి. రెండోది, మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చెయ్యి ప్రభువా. ఇది వాళ్ళు చేసింది. అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు. యేసు ప్రభువారు మనకు బోధించలేదు. చరిత్రలో అలాగ జరగలేదు. క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానే కాదు. క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడుదుడుకుల మధ్యన. క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు. క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు, బైబిల్ని తగలబెట్టేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవడ వశాన్న కాలేదు, ఎవడి వల్ల కాలేదు. మన దేవుడు శక్తిమంతుడు. అయితే అలాంటి పరిస్థితి గురించే ఈరోజు ఒక ప్రవక్త ద్వారా చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు. ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు. కానీ శిక్షించాలి అనుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాడు. బైబిల్లో మనం చూసేది అదే. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు, ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు. కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు కోపాన్ని చూపించక ముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. రేయ్ నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు, ఇదే దోవన వెళ్తే కనుక ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఇలాంటి నష్టం వస్తుంది, ఇలాంటి కష్టం వస్తుందని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా శిక్షను ప్రకటించలేదు. బహుశా ఈ రాత్రి, ఈ చివరి దినాన్న ఒక హెచ్చరిక మీ ముందు పెట్టాలని నాకు ఆశగా ఉన్నది.
చాలాసార్లు వర్తమానాలు వింటూ ఉన్నారు, చాలాసార్లు దేవుని యొక్క కృప గురించి వింటూ ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో కొంచెం జాప్యం వచ్చిందేమో. నేను చెప్పే మాటలు మీ గుండెకు తాకితే, నేను చెప్పే మాటలు మీ మనసుకి నొప్పిని కలిగించినట్లయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా మీరు దీన్ని తీసుకోండి. దేవుని యొక్క నోటి బూరగా నేనున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నా గుండెలో ఉన్నటువంటి భారం ఆయన పెడితే నాకు వచ్చింది. నేను చెప్పేటువంటి ఈ మాటలు పేరు కోసం చెప్పట్లేదు, డబ్బు కోసం చెప్పట్లేదు. దేవుని మహిమార్థం ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్య వ్యాప్తి కోసం. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా శిక్షించడు. ఇక్కడ మీలో చాలామంది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం గురించి, మీ గ్రామం గురించి, మీ వృత్తి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు అనేటువంటి ప్రశ్నలు. నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఒకవేళ ఆ ప్రశ్న ఉన్నదా? మా కుటుంబంలో కలతలు ఎందుకు ఆగిపోవట్లేదు? అది మీ ప్రశ్నగా ఉన్నదా? మా నాన్న తాగుడు ఎందుకు ఆపట్లేదు? మా అమ్మ ఎందుకు తిరుగుడు ఆపట్లేదు? నా ఉద్యోగంలో ఎందుకు అభివృద్ధి రావట్లేదు? నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నేను అడిగింది నాకు ఎందుకు దక్కట్లేదు? నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఎందుకు అనే ప్రశ్నలతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రను మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత 3 రాజులు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత సొలొమోను చేసినటువంటి దరిద్రమైన పనిని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి దేశము 2 ముక్కలుగా అయింది. ఒక దేశాన్ని ఇశ్రాయేలు అన్నారు, ఇంకొక దేశాన్ని యూదా అన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా విభజింపబడ్డాయో ఆ విధంగా విభజింపబడ్డాయి. ఇశ్రాయేలు అనేది దేశంగా పెద్దది, యూదా అనేది చాలా చిన్నది. కానీ ఇశ్రాయేలు అనే దేశమే ముందు కొట్టుకుపోయింది. క్రీస్తు పూర్వం 720 ఆ ప్రాంతంలో అది కనబడకుండా పోయింది. అది కనబడకుండా యూదా అనేటువంటి ఒక చిన్న దేశం మాత్రం మిగిలిపోయింది. దేవుడు ఆ దేశాన్ని చాలా సంరక్షించాడు. ఆ దేశానికి గొప్ప గొప్ప ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూదా అనేటువంటి ఆ చిన్న దేశాన్ని హెచ్చరికలు చేశారు. ముందు యెషయా అనేటువంటి ఆయన వచ్చాడు. రేయ్ జాగ్రత్తరా, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా పాపంలో కొనసాగిస్తే తూర్పు నుంచి శత్రువు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడురా అని యెషయా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ చెప్పాడు. ఆయన మాటలు వినలేదు. ఆయన తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం మొదలుపెట్టారు. దేవుడు హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికలు వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలోనే ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు ఇర్మియా అనేటువంటి ప్రవక్త. వాళ్ళు చేసేటువంటి పాపాన్ని వర్ణిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్లో చదివితే నేను చదువుతుంది బైబిలా భూత పుస్తకం అనిపిస్తుంది. ఎందుకంటే పలానా కొండ మీద నీ బట్టలు పాడైపోయినాయి, పలానా కొండ మీద నీ బట్టకు రక్తపు మరకను చూశాను, పలానా కొండ మీద ఈ చెట్టు కింద ఇలాంటి దరిద్రమైనటువంటి పనిని చేశావు అని వాళ్ళు వేరు వేరు దేవతల్ని కొలవటం అనేది, వేరు వేరు దేవుళ్లకు పూజ చేయటం అనేది వ్యభిచారంతో సమానంగా ఇర్మియా వర్ణించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుడికి అంత కోపం వచ్చింది, దేవుడికి అంత బాధ కలిగింది. ఇర్మియా ప్రవచిస్తున్నటువంటి కాలములోనే యెషయా తర్వాత ఒక చిన్న ప్రవక్త కూడా ప్రవచించాడు. ఆయన పేరు హబక్కుక్ అనేటువంటి ప్రవక్త. ఆయన చాలా చిన్న పుస్తకం రాశాడు. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, 56 వచనాలు కలిగినటువంటి ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని మొత్తాన్ని ఈ దినాన్న కథారూపకంగా మీ దగ్గర చెప్పి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ మన జీవితానికి ఎంత మట్టుకు అది ఉపయోగపడుతుంది, ఈరోజు అది ఎంత మట్టుకు హెచ్చరికను ఇవ్వగలుగుతుంది అనే దాన్ని మనం ఆలోచిద్దాం. అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు, వాళ్ళు చేసేటువంటి పరిచర్య రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పేరు వాళ్ళ పరిచర్య ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. అది
పరిమళ కుమార్ అని వాడి పేరు ఉందనుకో, వాడు సెంటు సీసాలు అమ్ముకునేవాడు అనమాట. ఎందుకంటే వాడి పేరు పరిమళం, వాడు చేసే పని ఏంటి? సెంటు సీసాలు అమ్ముకునేది. అర్థమైందా? అదేవిధంగా సువర్ణ కుమారి అని ఉందనుకో, ఆవిడ పని ఏంటనంటే బంగారం అమ్ముకోవటం అనమాట. అలాగా వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పని రెండు కూడా దగ్గరగా ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెషయా అనేటువంటి పేరు ఉంది కదా, యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. దేవుడు మానవుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనే దాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు యెషయా. అందుకనే ఆయన పేరు, ఆయన రాసినటువంటి గ్రంథం ఒకటే విధంగా ఉంది. హబక్కుక్ అనేటువంటి గ్రంథాన్ని పేరు కూడా రెండు పేర్ల యొక్క సముదాయం, రెండు పేర్ల యొక్క సముదాయం. ఏంటంటే ఆ రెండు పేర్లు అంటారేమో. హబబ్ అనేది ఒక పేరు, అకూక్ అనేది ఇంకొక పేరు. హబబ్ అంటే అర్థం ఏంటంటే పోరాడటం, అకూక్ అంటే అర్థం ఏంటంటే కౌగులించుకోవటం. పోరాడేవాడు, కౌగులించుకునేవాడు. పోరాడేవాడు, కౌగులించుకునేవాడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను తెలుసా? మా పిల్లల దగ్గర నుంచి అర్థం చేసుకున్నా. పిల్లలు వాళ్ళ నాన్నకి బాగా స్నేహంగా ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అమ్మ నాన్నలు కొంతమంది పిల్లల్ని స్నేహితుల్లాగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. వాళ్ళు నాన్నతో అమ్మతో కబుర్లాడతారు, తర్వాత కొద్దిసేపు ఉన్నాక వాదించుకుంటారు, ఆ తర్వాత తట్టుకోలేక నాన్నని కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నాన్నని 2-3 దెబ్బలు కొట్టేసి ఆ తర్వాత ఆ తండ్రి గుండె మీద పడుకొని నిద్రపోవటం ఎప్పుడైనా చూసారా మీరు? అదే, ముందు పోరాడారు, తర్వాత ఏం చేయాలో తెలియక మీద పడి అలాగా నిద్రపోతూ ఉంటారు. హబక్కుక్ అనే పేరుకి అర్థం అదే. దేవుణ్ణి ముందు పోరాడాడు, ఏం చేసావు అని అరిచాడు, ఆ తర్వాత దేవుణ్ణే పట్టుకొని నిద్రపోయాడు ఆయన. అది హబక్కుక్. ఒకవేళ హబక్కుక్ని అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్ల జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మనం కూడా దేవుడితో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అరిచేస్తాం, ఆ తర్వాత దేవుడు జవాబు చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. అది మనం చేసే పని. హబక్కుక్ గ్రంథంలో అదే చూస్తాం. ఇంతకీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటో చెప్తాను. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మీరేం బైబిల్ తీయద్దు, అప్పుడే కథ చూస్తాం మనం. అది కథలాగా చెప్తాను మీకు. కథలాగా మీకు అర్థమైపోతే తర్వాత వచనాలు మనం చదువుకుందాం, అప్పుడు మీరు చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఓ దేవా, నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా కనబడుతుందా? నీకు అసలు చీవినేత్రం ఉందా? నీకేమన్నా అర్థమవుతుందా? ఈ చుట్టూ ఉన్నటువంటి పాపం ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఈ పాపాన్ని నా కళ్ళతో చూడమంటున్నావా? నీ కళ్ళు కనబడట్లేదా? నీకు అర్థం కావట్లేదా? ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను ఈ పాపాన్ని అంతటిని ఎలా చూడమంటున్నావు? ఇది ఆయన మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అడగగానే పైనుంచి దేవుడు జవాబు చెప్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్తున్నటువంటి పాపం అంతా నాకు అర్థమైంది. నేను చూసా ఈ పాపం ఎంత పేట్రేగిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఓ పని చేయడం మొదలుపెట్టా. ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఈ తూర్పు దేశంలో ఒక రాజు ఉన్నాడే, ఆ రాజుని నేను సర్దుపరుస్తున్నా. వాళ్ళు వస్తాడు, వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బాగా హింసలకు గురి చేస్తారు. అప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా నీకు ఒక్కసారి అడుగుతున్నాను, ఒక్కసారి నువ్వు చేసే పని ఏమన్నా న్యాయమేనా? మేము చెడ్డోళ్ళం అనుకో. చెడ్డోళ్ళని ఎవడు సరిదిద్దే బాగుంటుంది? మంచోడు సరిదిద్దే బాగుంటుంది. అయితే ఒక మాట చెప్తున్నాను, 34 మార్కులు వచ్చి ఎవడైనా ఫెయిల్ అయ్యాడు అనుకో, మీ అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, బాధ కలుగుద్ది. అయితే వాడి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వాడి ఫ్రెండ్ వస్తే, అరే మా అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడరా, నీదేమైందిరా అంటే, ఆంటీ నాకు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యానంటే అని అన్నాడు అనుకో, అరే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పరా అని అంటావాడనా? ఎవడైనా అంటాడా? ఇడు 34 ఫెయిల్ వచ్చే మార్కులు వచ్చి ఇడు ఫెయిల్ అయితే, ఆడు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడంట. అరే 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యావా, పోన్లే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పు అంటవా? అనలేవు. ఈడికంటే నీచి నికృష్టుడు వాడు, ఈడికంటే దరిద్రుడు ఆడు. జోబు దొంగని కరెక్ట్ చేసేవాడు మంచోడు, కానీ గజ దొంగ కాదు కదా. హబక్కుక్ అనే మాట ఏంటి తెలుసా? అయ్యా, మేము 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళం, మేము జోబు దొంగలం, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం. మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని శిక్షించడానికి గజ దొంగలు పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయినోడు పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి దరిద్రులను పంపిస్తావా? అది ఆయన అడిగినటువంటి ప్రశ్న.
అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నా పద్ధతే వేరు, నా రూటే వేరు, నేను ఆలోచించే విధానమే వేరు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు. రెండోది, దీంతో మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయంతో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ సమస్య, ఎందుకు అనే దాంట్లో హబక్కూకు తన యొక్క ఆందోళన వ్యక్తం చేశాడు, తన యొక్క ఆందోళన, తన యొక్క ఆవేదనని వ్యక్తం చేశాడు. మొదటి అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పదం? ఆవేదన, లేకపోతే ఆందోళన. ఒకసారి చెప్పండి, ఆందోళన అని చెప్పండి. ఏంటిది? ఆందోళన. ఆందోళన అంటే టెన్షన్, వరి. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పొలాల్లో రాత్రిపూట ఈ నక్కలు ఇలాంటివి వచ్చి చెట్లను పాడు చేస్తాయని ఏం చేస్తారంటే, కొంతమంది గస్తీకి రాత్రి పడుకుని పోతారు. వాళ్ళని కావలి వాళ్ళు అంటారు. కావలి వాళ్ళు పొలంలో కింద పడుకోరు. ఎందుకో తెలుసా? కింద పడుకుంటే పురుగులు పాములు వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే 4 గడకర్లు పెట్టి ఇలాగ కొంచెం పైకి వాళ్ళు స్టేజ్ లాగా కట్టుకొని దాని మీద పడుకుంటారు. ఎందుకంటే దాని మీదకు పాములు రావు, దాని మీదకు పురుగులు రావు. దాన్ని కావలివాని బురుజు అంటారు. కావలివాని బురుజు. కాపలా కాసేవాడు పైన ఉంటే కనుక దూరంగా కనబడుతుంది ఒకటి, పురుగులు గట్ర రావు. అక్కడ కూర్చోమంటాడు దేవుడు హబక్కూకుని. రెండో అధ్యాయం కూర్చొని చూడయ్యా అంటాడు. చూస్తూ ఉంటే దేవుడే ఉంటాడు తెలుసా, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, నువ్వేం చేయాలి తెలుసా, చూసినవి వెంటనే పెద్దగా రాయాలి. ఎంత పెద్దగా రాయాలి అని అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తాం, ఆటోలో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద మనకి వ్యాపార ప్రకటనలు కనబడతాయా? రిన్ను సబ్బు కొనుక్కోండి, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కోండి అని పెద్ద పెద్ద వ్యాపార ఈ ప్రకటనలు కనబడతాయా? అయితే అవి చదవడానికి అయ్యా ఒకసారి ట్రైన్ ఆపు, ఇది చదవాలి అని అంటావా? అను. ట్రైన్ వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, ఆటో వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, అంతే కదా, బస్సు వెళ్ళిపోతున్నా కూడా చదవగలుగుతాం. దాన్నే హోర్డింగ్ అంటారు. హోర్డింగ్ అంటే అర్థం ఏంటంటే మనిషి వెళ్ళిపోతున్నా కూడా ఆగకుండా చదవగలిగేటువంటి పద్ధతి. దేవుడే ఉంటాడు తెలుసా, మనిషి పరిగెడుతున్నా చదవగలిగేంత వీలుగా పెద్ద అక్షరాల్లో నేను చెప్పేటువంటి పాపాలు రాయన్నాడు. రాసి ఏమంటాడు తెలుసా, ఇన్ని రకాలైన పాపాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని నేను ఏం చేయాలా? చంపకుండా వదిలేయాలా? వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా నేను శిక్షిస్తా. అయితే నీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటో తెలుసా, అందరినీ శిక్షించేస్తావంటే లేదు, అందరిని శిక్షించను. ఇందుట్లో 3 రకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఆశీర్వాద జీవితం జీవిస్తున్నారు. అలాంటి గుణగణాలు ఉన్నవాళ్ళు నేను కాపాడతా. ఎలా కాపాడుతానో నాకు తెలియదు, నేను కాపాడతా, ఖచ్చితంగా నేను కాపాడతా. ఇది రెండవ అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు హబక్కూకులో ఒక ఆశను లేవనెత్తాడు. ఆశ. మొదటి అధ్యాయం ఆందోళన, రెండో అధ్యాయం ఆశ. ఒక కోరిక లేపాడు. భయపడొద్దు, ఇలాంటి ఆందోళన చేసే వాళ్ళ మధ్యన కూడా, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా దేవుడు కొంతమందిని లేవనెత్తుకుంటాడు, దేవుడు కొంతమందిని కాపాడుతూ ఉంటాడు. ఆయనతో సంబంధం ఉంటే చాలు, ఆయనతో సహవాసం ఉంటే చాలు, దేవుడు కాపాడుతాడు. ఇది రెండో అధ్యాయం ఆశ. మొదటిది ఆందోళన, రెండోది ఆశ. మూడో అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు ఆయన్ని ఒక కొండెక్కమన్నాడు. దేవుడు ఆయన్ని కొండెక్కమన్నాడు. కొండ ఎక్కంగానే తన యొక్క ఆలోచనలు వెనక్కెళ్ళాయి, ముందుకెళ్ళాయి. వెనక్కెళ్తే ఏమర్థమైందో తెలుసా? రే, మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క నడి మధ్యన నడిపించుకుంటూ వచ్చాడు, ఎడారిలో నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, మన్నాను కురిపించాడు. దేవుడు ఎంత గొప్పోడు, యోర్దాను నదిని దాటిచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, ఈ శత్రువులందరినీ ఎల్లగొట్టాడు. ఎంత గొప్పోడు. ఇంత గొప్ప దేవుడు మన గతంలో తోడుగా ఉండగా ఇక భయపడేదేముంది? తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా దేవుడు నాతో ఉంటే చాలు అని పాట పాడి ఆరాధించి ముగించాడు హబక్కూకు పత్రికను. మొదటి అధ్యాయం ఆందోళన అయితే, రెండవ అధ్యాయం ఆశ అయితే, మూడవ అధ్యాయం ఆరాధన. మూడవ అధ్యాయం ఆరాధన. సార్ బాగా చెప్పారు 3 అధ్యాయాల గురించి. అయితే ఇది నాకెలాగా వర్తిస్తుంది అని మీరు అడిగితే నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? నీ జీవితం ఈరోజు ఆందోళనలో ఉన్నదేమో,
ఈరోజు గందరగోళంగా ఉన్నదేమో, ఈరోజు ఆవేదనకరంగా ఉందేమో, ఈరోజు అశాంతి పరిస్థితుల్లో ఉన్నదేమో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుడు కనుక నిన్ను తాకితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తే, గుర్తుపెట్టుకోండి, సమస్య పరిష్కారం ఉండకపోవచ్చు. ఈ రాత్రి నువ్వు జైల్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి సింహాల బోనులోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి అగ్నిగుండములోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేస్తావు. షడ్రకు మెషకు అబేద్నెగో దేవుని సన్నిధిని అగ్నిలో పొందారు. దానియేలు సింహాల బోనులో దేవుని సన్నిధిని చూశాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. పేతురు దగ్గరికి జైల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆయన యొక్క గొలుసులు తెంపి ఆ యొక్క జైలు యొక్క తలుపులు తెరిపించి బయటికి నడిపించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈ రాత్రి నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఈ రాత్రి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, దేవుడు నాతో తోడుగా ఉంటే, దేవుడు నాతో ఉంటే, ఈ రాత్రి ఈ ఆందోళనలోంచి నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఆరాధనలోకి. ఈ రాత్రి ఇక్కడ ఆరాధన చేసుకొని నువ్వు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని చవిచూచి వెళ్ళాలి. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించి వెళ్ళగలిగి ఉండాలి.